మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రిలారా, దేవుని వాక్యమును ధ్యానిందాము. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడుదురు. ప్రియా స్నేహితులారి, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. నాటి కాలములో ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుచు ఉన్నారు. వారి శ్రమల నుండి విడిపించి, వారి కష్టం నుండి తప్పించి, వారు దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందిన తరువాత దేవుడు వారి మీద జాలిపడి ఇశ్రాయేలు దేశానికి మరలా వారిని నడిపిస్తారని వాగ్దానము చేశారు. దేవుడు తన యొక్క కౌగిటిలో వారిని దాయాలని, తల్లి ఆదరించినట్లుగా బిడ్డను వారిని ఆదరించటానికి దేవుడు ఇష్టపడి, దేవుడు కనికరించి, దేవుడు ప్రేమ చూపి వారితో మాట్లాడుచున్నమాట. ఒకని తల్లి తన బిడ్డని ఏ విధముగా ఆదరిస్తూ ఉందో నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఎందుకు ఆదరిస్తున్నారంటే, ఆదరణ లేక చెదిరిపోయిన మీ మనస్సులు, ఆదరణ లేక నలిగిపోయిన మీ హృదయాలు, తల్లడిల్లిపోతున్న మీ జీవితాలను నెమ్మదినివ్వటానికి, ఆదరించటానికి మీ దేవుడైన యెహోవాను నేనే గనుక మీరు ఆదరించబడతారు. మీకు క్షేమమిస్తాను. మీరు యెరూషలేములోనే ఆశీర్వదించబడతారు. గనుక మీరు ఇక నుండి నాకు లోబడి జీవించండి, నా మాటను వినండి, నా పక్షాన నిలబడండి. నేను మీకు దేవుడినై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు అని ప్రేమతో వారితో మాట్లాడుతున్న దేవుని మాటలు ఎంతో గొప్పవి. ఈ ఉదయకాల సమయంలో ప్రియ స్నేహితులారా, ఆలోచన చేస్తూ ఉన్నారా? దేవుడు మనతో కూడా మాట్లాడుచున్న మాటలు ఏమనగా, తల్లి ఎలాగైతే బిడ్డను ఆదరిస్తూ ఉందో మనల్ని దేవుడు ఆదరిస్తానని వాగ్దానము చేస్తున్నాడు. కష్టముల గుండా ప్రయాణము చేస్తున్నారా? శ్రమలు మిమ్మల్ని వెంబడిస్తూ ఉన్నాయా? ఆర్థిక సమస్యలతో నలిగిపోతూ ఉన్నారా? ఎవరికి చెప్పుకోలేని బాధతో కృంగిపోతూ ఉన్నారా? దేవుడు ఆదరించటానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు. నీవు దేవుని వైపు చూడగలిగితే ఈ రోజున గొప్ప ఆదరణ నీకు దొరుకుతుంది. నెమ్మది, సమాధానము దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక విశ్వాసముతో దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని యొక్క సన్నిధానంలో నెమ్మది పొందుకోమని ప్రభుపేట మనవి చేస్తే మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతమైన మీ నామము కొరకై వందనములు, స్తోత్రాలు. నాటి ఇశ్రాయేలు ప్రజలను గూర్చి మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభువా. నాయన, ఒకరి తల్లి ఏ విధముగా బిడ్డలను ఆదరిస్తూ ఉందో యెరూషలేములో కూడా మిమ్మల్ని అలాగా ఆదరిస్తాను, తల్లి ఆదరించినట్లుగా నేను ప్రేమను అనుగ్రహిస్తానని మాట్లాడుతూ ఉన్నారు. మాతో కూడా మీరు నాయన ఎన్నోసార్లు మాట్లాడుతూ వచ్చారు. ఈ ఉదయ కాల సమయం మీరు మాతో మాట్లాడుతున్నారు. తల్లి అయినా మర్చిపోదేమో కానీ నేను నిన్ను మరువను, నిన్ను ఆదరించేవాడిని, నిన్ను కాపాడేవాడిని, నిన్ను నిలబెట్టేవాడిని నేనని సెలవిచ్చావు ప్రభువా. కనుక గొప్ప ధైర్యముతో నీ సన్నిధిలో సాగిపోవడానికి, మీకు లోబడి జీవించటానికి, మీ ఆదరణ పొందుకోవటానికి పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేసి మీరే మహిమ పొందమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు నిండారుగా మనలను దీవించునుగాక. ఆమేన్.